హాయ్. మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్ తర్వాత అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవడానికి లేదు. మెడికల్ కోడింగ్ సర్టిఫికేషన్ తర్వాత సిపిసి అయినా సిసిఎస్ అయినా ఏదైనా కూడా ఏపీసీ మెంబర్షిప్ అహిమా మెంబర్షిప్ చూసుకొని ఎవ్రీ ఇయర్ ఆ మెంబర్షిప్ని రెన్యూ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ అట్ ఆల్ యు ఆర్ నాట్ రెన్యూయింగ్ ద మెంబర్షిప్, ఆ సిపిసి క్రెడెన్షియల్స్ కానీ సిసిఎస్ క్రెడెన్షియల్స్ ఏదైతే సర్టిఫికేషన్ క్రెడెన్షియల్స్ ఉంటాయో అవి ల్యాప్స్ అయిపోతాయి. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు నోట్. ద సెకండ్ థింగ్ ఈజ్ దట్ సియూ సబ్మిట్ చేయాలి. కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ యూనిట్స్ అంటారు వీటిని. సియూస్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఏపీసీ వాళ్ళైనా అహిమా వాళ్ళైనా. సో ఎందుకు ఈ సియూస్ ఎందుకు చేయాలి అంటే లాజిక్గా ఆలోచిస్తే ఎవ్రీ ఇయర్ న్యూ కోడ్స్ కొన్ని యాడ్ అవుతుంటాయి, కొన్ని డిలీట్ అవుతుంటాయి, కొన్ని రివైజ్ అవుతుంటాయి బేస్డ్ ఆన్ ద ఎమర్జింగ్ టెక్నాలజీ ఇన్ మెడిసిన్. సో దట్ ఈస్ అ రీజన్ మనకి సియూస్ సబ్మిట్ చేయమంటారు. ఓకేనా? సో సిపిసి సర్టిఫికేషన్ చేయడమే కాదు, క్రెడెన్షియల్స్ యాక్టివ్గా పెట్టుకోవాలంటే మెంబర్షిప్ రెన్యూ చేసుకోండి.